హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు మీకైతే టర్కీ కోడి కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. మన నాటుకోడిలాగే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అండి, కానీ చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది లేకుండా వండడం ఎలానో చెప్దాం అనుకుంటున్నా. ముందుగా మనం కుక్కర్ తీసుకుని చికెన్ అంతా కడిగేసుకుని దాంట్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొంచెం పసుపు వేసి మంచిగా కుక్కర్ పెట్టేసుకుని ఉడికించేసుకోవాలండి. ఒక 4-5 విజిల్లు వచ్చినాయనుకో చికెన్ అంతా మెత్తబడుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఇలా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకుని దాంట్లో కొన్ని గరం మసాలా సామాన్లు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా పేస్ట్ అనమాట. అంటే గసగసాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు మంచిగా ఇవన్నీ పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో వేసి కొంతసేపు వేపాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలన్నమాట. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకుని కొంతసేపు వేగనివ్వాలి. నీళ్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసేసుకుని కొంతసేపు వేగనిచ్చి మనం పక్కన పెట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లో పోసుకుని ఉడికించేసుకోవాలి. చక్కగా ఇది ఉడికేటప్పుడు మనం కొంచెం దోసపప్పు, జీడిపప్పు పేస్ట్ కొట్టేసుకుని ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుని ఉడికించుకొని తీసుకొని తినేయడమండి. సూపర్ ఉంటుందండి. కాకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో అప్పుడప్పుడు ఇలా మంచి మంచి వీడియోస్ తీసి మీకు పెడుతున్నాం కదండి, మాకైతే ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సంవత్సరాల తరబడి హీరోలు సినిమాలు ఎందుకు తీస్తారా అని ఇప్పుడు అర్థమైందండి బాబు. ఇలా తీస్తేనే కానీ ఏదో ఒక రోజు హైలైట్ అవ్వరన్నమాట పాపం వాళ్ళు కూడా. అందుకే వాళ్ళు కష్టపడి అంత చేస్తారు. కాకపోతే మేము ఏదో సింగిల్ టేక్ ఆర్టిస్టులాగా పెద్ద చేసుకుంటూ పోతూ ఉంటాము. కానీ మాకు లైక్లు అయితే ఇవ్వట్లేదు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్